రైట్ ఓకే ఓకే వ్యక్తిగతం వద్దు కానీ పురుషోత్తమ్ రెడ్డి గారు ఏం జరుగుతుంది? కోటి సంతకాల సేకరణ దాదాపు పూర్తి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఆ పార్టీ చేపట్టినటువంటి కోటి సంతకాల సేకరణ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకూడదు అనేది వారి సిద్ధాంతం. ప్రైవేటీకరణ కాదు, ఇది పీపీపీ పద్ధతి అని వీరు చెప్తా ఉన్నారు. బ్రహ్మణారి నమస్కారం. బేసిక్ గా 1 కోటి సంతకాల ఉద్యమం కావచ్చు, ర్యాలీల ఫలితం అధికార పార్టీ మీద బాగా ప్రభావం పడింది అనేది కిరణ్ గారు తెలుగుదేశం పార్టీ ప్రతినిధి ఉపన్యాసాలు మాట్లాడినప్పుడు అర్థమవుతోంది. వాటి ప్రభావం బాగానే పడింది. ఇప్పుడు 3 నెలల క్రితం చంద్రబాబు గారు వాయిస్ వినిపించండి, 2 నెలల క్రితం చంద్రబాబు గారు వాయిస్ వినిపించండి, నిన్న వాయిస్ వినిపించండి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మొదటి రోజు ఏం మాట్లాడినాడు, ఇప్పుడేం మాట్లాడితే వినిపించండి. యాక్చువల్ గా పీపీ పద్ధతులు తీసుకొచ్చిన మరుక్షణం డబ్బులు ఉన్నాయండి. 4,000-5,000 కోట్లు కట్టాలి, సంవత్సరానికి 1,500 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ అవుతుంది, జీతాలకే డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో రాష్ట్రం ఉన్నప్పుడు ఇన్ని కోట్లు పెట్టి నిర్వహించే పరిస్థితులు లేదు కాబట్టి మేము ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషిలోకి తీసుకెళ్తున్నాం కాబట్టి పాత బయట తీసింది మాట్లాడిన పార్టీ అసలు ఇది ప్రైవేటీకరణ చేయలేదని వేస్తున్నారు. ఈ రోజు ఆ ప్రభావం పడినట్టేగా, ఉద్యమం ప్రభావం పడినట్టేగా. ఆ రోజు అన్న ఈ రోజు అనట్లేదంటే ప్రభావం పడింది. నెంబర్ 1, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ ప్రస్థానంలో ఘోర పరాజయం 24లో, అంతేనా? 24లో ఘోర పరాజయంలో 1,32,00,000 ఓట్లు వచ్చే వాళ్ళకి. 1,32,00,000 ఓట్లు వచ్చిన పార్టీకి 1 కోటి సంతకాలు పెట్టడం పెద్ద సమస్య. ఇవి ఓటర్లో పెట్టాల్సిన అవసరం చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు. ఇది వ్యాలిడ్ పాయింట్. అంటే ఓటరే కాదు, మీరు 10 సంవత్సరాల వయసు కూడా వచ్చే సంతకం పెట్టించవచ్చు ఏదో ఒకటి చెప్పి. అంటే వాళ్ళకి అవగాహన ఉంటుంది కదా సార్, వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు కదా అప్పుడు. వినండి, ఎంపీసీ బైపీసీ చదివేవాడే సంతకం పెట్టాలా? నువ్వు బెటరా? జర్నలిస్ట్ గా మీరు బెటరా? మీరు చదువుతారా బైపీసీ? అదేలేండి సార్, నా అభిప్రాయం. నాకు నచ్చితే ఇది కరెక్ట్ కాదు అనిపిస్తే నేను పెడతా. కాదండి, మెడికల్ కాలేజీలో ప్రభుత్వ రంగంలో ఉంటే ఉచితంగా వైద్యం అవుతుందని చిన్న పిల్లడు పెడతాడు. అభ్యంతరం మీకు? ఒక పోరాటానికి సంఘీభావం తెలియజేయడం అంటే అర్థం వయసు, చదువు చూస్తారా? ఈ రాష్ట్ర పౌరుడు ఎవడైనా సరే ఈ ప్రభుత్వ రంగంలో ఉండాలని కోరుకోవడం ఒక హక్కు. అది ఒక పార్టీగా వాళ్ళు వెళ్ళినప్పుడు మేము సంఘీభావం చెప్తాం. వైటి బ్రహ్మనాయుడు గారు ఓకేనండి, అధికార పార్టీ ఎవరైనా చేసే పని ఏంటంటే ప్రతిపక్షం ఏం చేసినా దాన్ని చులకన చేయడం. అంటే అధికారం యొక్క అట మాట్లాడిస్తుంది వాళ్ళని. జరుగుతున్న పోరాటంలో సమ్ పర్సెంటేజ్ మాల్ ప్రాక్టీస్ ఉండే ఉండొచ్చు. దీని అర్థం అదే కదా. ఇప్పుడు 1 కోటి చేశారా, 80 లక్షలు చేశారా పాయింట్ కాదు. అంటే మీరు చేయలేరండి అన్ని బోగస్ అని మాట్లాడడం. అధికారం అట్లా మాట్లాడిస్తుంది. అధికారం ఉన్నారో అట్లా ఏ పార్టీ అయినా, ఈ మాట్లాడింది అట్లా మాట్లాడిస్తుంది. అది అధికారం పోయిన అట్లే మాట్లాడుతుంటారు, దాన్ని మనం ఏం చేయలేం. రెండో పాయింట్, ఇప్పుడు తీసుకున్న దాంట్లో మెయింటెనెన్స్ ఇంపార్టెంట్. నేను తిరుపతిలో ఉంటాను. పద్మావతి మహిళా యూనివర్సిటీలో సెల్ఫ్ సబ్సిడీ కోర్స్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ సెల్ఫ్ సబ్సిడెంట్ కోర్స్ ఇన్ పద్మావతి మహిళా యూనివర్సిటీ, మెయింటెనెన్స్ బై గవర్నమెంట్. అదే తిరుపతిలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఫిక్స్ చేసినటువంటి 50,000 రూపాయల ఫీజు తీసుకుంటున్నారు. అదే ప్రైవేట్ కాలేజీలో 80,000 రూపాయల ఫీజు రిసిప్ట్ ఇచ్చి 1,80,000 తీసుకుంటున్నారు. నేను సాక్ష్యం చూపిస్తా. ప్రైవేట్ వ్యక్తి మెయింటెనెన్స్ కి ప్రభుత్వానికి ఉన్న తేడా అది. ప్రభుత్వ మెయింటెనెన్స్ లో ఉన్నటువంటి సెల్ఫ్ సఫిషియెంట్ కోర్సులో నిర్దేశించిన ఫీజును వసూలు చేస్తారు. ప్రైవేట్ వాడు 2 లక్షలు ఫీజు చేసి 80,000 రూపాయలు రిసిప్ట్ ఇచ్చి 1,80,000 వసూలు చేస్తాడు. అది ఇదే మాల్ ప్రాక్టీస్ ప్రైవేట్ మెయింటెనెన్స్ లోకి వెళ్తే జరగబోయేది ఇదే. రెండోది, ఈ రోజు రాష్ట్రంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తవుతాయి. 9 5 కాలేజీలు రన్ అవుతున్నాయి, 3 కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి, ఇంకొక 9 కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. 5,000 కోట్లు కావాలి. బ్రహ్మనాయుడు గారు, మీరైనా నేనైనా ప్రైవేట్ వ్యక్తి అనుకుందాం, మనం లాభాల కోసం పెట్టుబడులు పెడతామా, దేశ సేవ కోసం పెట్టుబడులు పెడతామా? ప్రతి ప్రైవేట్ వ్యక్తి లాభం కోసం పెడతారు. ఈ రోజు పక్క వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఆలోచన 100లో 10 మందికి ఉంది. 1 మినిట్. ఇప్పుడు నేషనల్ హైవేస్ కరెక్ట్ గా వాళ్ళిద్దరు నిజాలు చెప్పేసినారు. జస్ట్ లైక్ నేషనల్ హైవే చూడండి అన్నాడు. నేషనల్ హైవేలో ఏం జరుగుతా ఉంది? ఈ రోజు తిరుపతి నుంచి విజయవాడ వాడాలంటే 1,000 రూపాయలు అవుతుంది రానుకోండి. దేనికి? టోల్ ప్లాజా. 1,00,000 కోట్ల రూపాయలు వసూలు అవుతా ఉంది. పెట్టుబడి పెట్టిన దానికి ఎక్కువ వచ్చేస్తా ఉంది. ఈ డీజిల్ పెట్రోల్ కన్నా టోల్ ప్లాజా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి. ఎక్కువ అవుతుంది కదా. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా ఇదే జరుగుతుంది. ప్రైవేట్ వ్యక్తి వచ్చి పెట్టుబడి పెడుతున్నాడంటే లాభం లేకుండా దేశ సేవ కోసం పెట్టినట్టు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెడతాడు. ఉదాహరణకు మా చిత్తూరు జిల్లాలో అపోలో మెడికల్ కాలేజ్ ఉంది. వాళ్ళు పద్ధతిగానే చేస్తున్నారు, ప్రైవేటే. అట్లా పెట్టుకుంటారు. నిజంగా వాడి డబ్బు ఇక్కడ ప్రభుత్వ భూమి 50 ఎకరాలు,
బిల్డింగ్ దరిదాపులో ఉంది, కేంద్ర ప్రభుత్వం 40% నిధులు ఇస్తా ఉంది. ఇవన్నీ చేతిలో పెట్టుకునేసి ఇంకో కొంత ఖర్చు పెట్టేసి మెయింటెనెన్స్ బాధ్యత ప్రైవేట్ వాడు తీసుకుంటాడు, తీసుకొని వ్యాపారం చేస్తాడు. నేను చెప్పాను కదా, గవర్నమెంట్ సర్వీస్ కదా. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు సర్వీస్ కన్నా బిజినెస్ కదా వాళ్ళ మోటివ్. సర్వీస్ కన్నా అనే పదం వాడద్దండి, బిజినెస్ చేస్తారు. ఎవడు సర్వీస్ చేసేవాడు సొంతంగా పెట్టుకుంటాడు కాలేజీ. ఈవిడ ప్రభుత్వం చేపట్టినటువంటి 50 ఎకరాల్లో బిల్డింగు. ఇంకొక మాట చెప్తాను, ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 సార్లు కేంద్రాన్ని విమర్శించాడు. మేము ఎన్ని అసెంబ్లీ తీర్మానాలు చేసినా కూడా కేంద్రం పర్మిషన్ ఇట్లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు. కానీ ఈరోజు జగన్ 17 మెడికల్ కాలేజీలు కేంద్రం పర్మిషన్ ఇచ్చిందా? అది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ కదా. పర్మిషన్ ఇంపార్టెంట్, ఇచ్చారు, కడుతున్నారు, చేస్తున్నారు. రెండో అంశం, మా సత్యకుమార్ గారు ఉన్నారు, మా రాయలసీమ సంబంధించి బీజేపీ ప్రతినిధి. పులివెందుల మెడికల్ కాలేజీ 50 సీట్లు ఇవ్వడం నాకు ఆశ్చర్యకరంగా ఉంది అన్నాడు. చాలా కాలేజీలు తెచ్చుకుంటారు పర్మిషన్, రికార్డ్ స్టేట్మెంట్ చూపిస్తారని. రెండోది, పులివెందుల మెడికల్ కాలేజీ, మదనపల్లి మెడికల్ కాలేజీ కేటాయించిన డాక్టర్లని, కేటాయించిన స్టాఫ్ ని ఏరే విభాగాలకు ఆన్ రికార్డ్ ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు చేసినారు? ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే మదనపల్లి మెడికల్ కాలేజీకి పులివెందుల మెడికల్ కాలేజీ డిపార్ట్మెంట్ కేటాయించింది. వాళ్ళందరినీ విత్డ్రా చేసుకుని వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. దాని ఉద్దేశం ఏంటి? నిన్నటికి మొన్న ఒక జీవో ఇచ్చారు, వాళ్ళు ఇచ్చే శాలరీస్ ప్రభుత్వం ఇస్తుందంట, కొత్త జీవో. మీరు చూడండి, ఫైనల్ జీవో వచ్చే నాటికి మెయింటెనెన్స్ ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఎట్లా వ్యాపారం చేస్తారు అంటే, నేను చెప్పాను కదా, పద్మావతి మహిళా యూనివర్సిటీలో 50,000 ఫీజు 50,000 అవుతుంది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 2 లక్షల ఫీజు 50,000 బిల్లు ఇచ్చి 1,50,000 రూపాయలు తీసుకుంటాడు. కాబట్టి వ్యాపారం చేయడానికి చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి సంతకాలు అన్నారు, చేశారు. రేపు ఖచ్చితంగా వెళ్తారు, గవర్నర్ని కలుస్తారు, అదొక ప్రొటెస్ట్. రేపు కోర్టుకి వెళ్తానంటున్నాడు. రేపు గెలిస్తే మేము దాన్ని రద్దు చేస్తాం అంటున్నాడు. దాని ప్రభావం ఖచ్చితంగా ఎందుకు పడుతుంది? ఇప్పుడు ఇంకో ఒక్క విషయం, పురుషోత్తమ్ రెడ్డి గారు, అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమై ఉంటుంది? మీరు ఒక అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రజలకి సర్వీస్ చేయాలనే ప్రభుత్వం యొక్క ఆలోచన ఉంటుంది. పేదవాడికి న్యాయం చేయాలి, పేదవాడికి గుడ్డతో పాటు మెరుగైన వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి అయినా ప్రభుత్వం అయినా ఆలోచిస్తుంది. మరి వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎలా కట్టబెడతారు వాళ్ళు? ఫస్ట్ స్టేట్మెంట్ చంద్రబాబు గారిది ఫైనల్ స్టేట్మెంట్ అవుతుందండి. ఫస్ట్ స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది ఏంటంటే, ఇంకా 5,000 కోట్లు ఖర్చు పెట్టాలి, 1,500 కోట్లు మెయింటెనెన్స్ చేయాలి. దీన్ని భరించే పరిస్థితిలో రాష్ట్రం లేదు కాబట్టి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నాము అన్నారు. అదే జరుగుతుంది ఫైనల్ గా, ఫస్ట్ పాయింట్. రెండోది, మెడికల్ కాలేజీ నిర్వహించే ఉద్దేశంలో ప్రభుత్వానికి లేదు. దీని ప్రభావం ఖచ్చితంగా పేదల మీద ఎక్కువ విపరీతంగా పడుతుంది. మెడికల్ కాలేజీ, మెడికల్ విద్య అనేది ప్రభుత్వ రంగంలోనే ఉండాలి. రెండో అంశం, ఈ రోజు ప్రధానంగా ఒక మాట చెప్తున్నారు, అదేంటంటే మెడికల్ కాలేజీలు ఏం ఆదాయం వస్తుంది? రాదు. విద్యా వైద్యులు తిరిగి ఆదాయం రాదు. అది మానవ వనరుల పైన ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత. దాన్ని ఖర్చు పెట్టాల్సిందే. విద్యా వైద్యం పైన ప్రభుత్వం ఖర్చు పెట్టాలి తప్ప రిటర్న్ ఏమి ఆశించరు. కాబట్టి ఇదన్నీ జరిగే పని కాదు. ఖచ్చితంగా దీని ప్రభావం ఉంటుంది. సరే, ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో పోవాలనుకుంటే అది పాలసీ మ్యాటర్, దాన్ని నేనేం కాదను. ఖచ్చితంగా దానికి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. దాని నష్టాన్ని వాళ్ళు ఫ్యూచర్ ఈ రోజు కనపడకపోవచ్చు. ఎన్నికల్లో ప్రభావం పడుతుందంటారా? రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం ఎందుకు పడుతుందంటే, ఇది మిడిల్ క్లాస్ మీద ప్రభావం పడుతుంది. ఒక సినిమా పేరు మర్చిపోయాను, బ్రహ్మనాయుడు తమిళనాడులో సూపర్ హిట్ సినిమా ప్రభుదేవాది. ఆ ఫస్ట్ టైం ఆయన ప్రభుదేవ చిక్కుబుక్ రైలు ఒక పాట వస్తుంది. ఒక మెడికల్ విద్యార్థి పడిన ఆవేదన తమిళనాడు రాజకీయాలను మార్చేసింది. మెడికల్ కాలేజీలో అబ్బాయి చనిపోతాడు, చనిపోయిన దానికి రియాక్షన్ అర్జున్ విలన్ గా మీకు సినిమా చూసుంటారు. ఆ ఒక్క సినిమా తమిళనాడు రాజకీయాలు మార్చేసింది. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ సమాజం యాక్సెప్ట్ చెయ్యదు. మీకు ఈ రోజు రాష్ట్రంలో చాలా మెడికల్ కాలేజ్ ప్రైవేట్ లోనే పోకుండా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు ఆప్షన్ గా పెట్టుకుంటారు విద్యార్థులు అంటే, అక్కడ హాస్పిటల్స్ బాగుంటాయి కాబట్టి. దీని ప్రభావం ఉంటుంది, ప్రభుత్వం కనపడుతోంది ఆ ప్రభావం. సమయం తక్కువ ఉంది. మరొక అంశం కూడా, నరేంద్ర గారు వస్తాను, మీ దగ్గరికి వస్తాను, మళ్ళీ వస్తాను. మాణిక్యరావు గారు 2029 ఎన్నికల నాటికి కొత్త నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒక 50 నియోజకవర్గాలు పెరుగుతాయి, 175 50 225 అవుతాయని